ఉపవాసం ఎందుకు చేస్తాము? భక్తి శ్రద్ధలు గల అత్యధిక పక్ష భారతీయులు ఒక క్రమ పద్ధతిలో లేదా పండుగల వంటి ప్రత్యేక సందర్భాలలో ఉపవాసాన్ని పాటిస్తారు. అటువంటి రోజుల్లో వాళ్ళు ఏమీ తినకుండా లేక ఒక్కసారి తినడం లేదా పండ్లు లేక అల్పాహారమును ఆహారముగా తీసుకొని ఉపవాసము ఉంటారు. కొందరు రోజంతా కనీసం మంచి నీళ్లు అయినా త్రాగకుండా కఠినమైన ఉపవాసము చేస్తారు. ఉపవాసం ఎన్నో కారణాల కోసం చేయబడుతుంది. భగవంతుని కోసం లేక సంయమనం కోసం, అసమ్మతిని తెలియపరచడానికి కూడా ఉపవాసం చేస్తారు. సంస్కృతంలో ఉప అంటే దగ్గరగా, ప్లస్ వాస అంటే ఉండడం అని అర్థము. కాబట్టి ఉపవాసము అంటే దగ్గర, ఆ భగవంతుడి, ఉండడం అంటే భగవంతునితో సన్నిహిత మానసిక సామీప్యతను సంపాదించడం. కొన్ని రకాల ఆహారము మన బుద్ధిని మందకొడిగాను మరియు మనసులో అలజడిని కలిగిస్తుంది. అందువలన మానవుడు కొన్ని నియమిత రోజుల్లో నిరాహారముగా లేక అల్పాహారముగా గాని ఉండి తన సమయాన్ని శక్తిని ఆదా చేసుకోవాలనుకుంటాడు. తద్వారా బుద్ధి చురుకుగాను మనసు పవిత్రముగాను అవుతుంది. అది వరకు ఆహారపుటాలోచనలు కలిగిన మనస్సు ఇప్పుడు ఉన్నతమైన ఆలోచనలతో కూడి భగవంతుని వద్ద నిలుస్తుంది. తనకు తాను నియమించుకొన్న క్రమశిక్షణ కాబట్టి ఆనందంగా ఆ నియమాన్ని మనస్సు అనుసరించే ఉంటుంది. ఏ పని తీరుకైనా కూడా అది బాగా పనిచేయాలంటే మరమ్మత్తు మరియు పూర్తి విరామము అవసరము. ఉపవాసంలో నిరాహారముగా లేక అల్పాహారముగా ఉండుట వలన జీర్ణ మండలానికి విశ్రాంతి లభిస్తుంది. ఉపవాసము మనలని నీరసపరిచేదిగాను, తొందరగా కోపం కలిగించేదిగా మరియు తరువాత అనుభవించవచ్చుననే ప్రేరణ నిచ్చేదిగాను ఉండకూడదు. ఉపవాసము వెనుక ఉన్నతమైన లక్ష్యము లేనప్పుడు ఇట్లా జరుగుతుంది. కొందరు కేవలము బరువు తగ్గించుకునే నిమిత్తమే ఉపవాసం లేదా పథ్యం పాటిస్తారు.